బెస్ట్ టైమ్ టు కన్జ్యూమ్ ఓరల్ సప్లిమెంట్స్. హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య మాన్సా, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ కాకినాడ నుంచి. ఫస్ట్ వచ్చేసరికి విటమిన్ డి సప్లిమెంట్స్. ఇది యూజువల్గా విత్ ఫుడ్ తీసుకుంటాం, అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఆర్ లంచ్ టైంలో కన్జ్యూమ్ చేయొచ్చు. అది కూడా కొంచెం ఫుడ్ తీసుకుని ఆ తర్వాత ఈ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత మిగిలిన ఫుడ్ కంప్లీట్ చేయండి. దీని ద్వారా అబ్జార్ప్షన్ బాగుంటుంది. అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అన్నవి లేట్ ఈవినింగ్ ఆర్ నైట్స్ తీసుకోవద్దు. విటమిన్ డి తీసుకోవటం వల్ల హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి విటమిన్ బి12 సప్లిమెంట్స్. విత్ ఆర్ వితౌట్ ఫుడ్ తీసుకోవచ్చు. విటమిన్ బి12 తీసుకోవడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది అండ్ ఎర్లీ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని ప్రివెంట్ కూడా చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఫుడ్ తీసుకోవాలి, అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఆర్ లంచ్ టైంలో కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే కొంచెం ఫుడ్ తీసుకుని ఆ తర్వాత ఈ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత మిగిలిన ఫుడ్ కంప్లీట్ చేయాలి. దీని ద్వారా అబ్జార్ప్షన్ బాగుండి స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ ఇస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ సప్లిమెంట్స్ వల్ల యాక్నే అండ్ సోరియాసిస్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫోర్త్ వచ్చేసరికి ఐరన్ సప్లిమెంట్స్. ఇవి యూజువల్గా ఎంటీ స్టమక్లో తీసుకోవాలి ఆర్ఎల్స్ సిట్రిక్ ఫ్రూట్స్ అంటే లెమన్ జ్యూస్తో పాటు కానీ ఆరెంజ్ జ్యూస్తో పాటు కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల అబ్జార్ప్షన్ బాగుంటుంది. అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్న 2 hours తర్వాత మిల్క్, కాఫీ, టీ లాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి బయోటిన్ సప్లిమెంట్స్. ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు. అండ్ బయోటిన్ తీసుకోవడం వల్ల నెయిల్స్ బ్రిటిల్ అవ్వకుండా ఉంటే మోర్ ఓవర్ హెయిర్కి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అండ్ ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా 2 to 3 months కన్సిస్టెంట్గా వాడిన తర్వాతే ఎఫెక్ట్ అన్నది కనపడుతుంది. థ్యాంక్ యూ.